రఘురామ కృష్ణరాజు గారి మీద దాడి జరిగిన విజువల్స్ మీరు అందరూ చూసే ఉంటారండి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అయిన ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా పవర్లో ఉన్న ఒక డిప్యూటీ స్పీకర్ గారి మీద అక్కడున్న కొద్దిమంది దళితులు లేదా క్రైస్తవులు దాడి చేశారని చెప్పి ఆల్రెడీ సర్క్యులేట్ అవుతుంది న్యూస్. నాకు ఆశ్చర్యం అనిపించింది నిజంగా. రఘురామరాజు గారు కూడా అక్కడ ఉన్న క్రిస్టియన్సే దాడి చేశారు అన్నారు. అలాగే కొన్ని ఛానల్స్ కూడా క్రిస్టియన్స్ దాడి చేశారు. అసలు క్రిస్టియన్స్ దాడి చేయడం అనేది ఇప్పటివరకు ఫస్ట్ టైం విన్నాను నేను. ఇందులో వాస్తవాలు ఏంటనేది ఇప్పుడు మనం మాట్లాడదామండి. రఘురామరాజు గారు అంటే చాలా గౌరవం నాకు. ఆయన ఏదున్నా మొహం మీద మాట్లాడే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అలుపులేని పోరాటం చేసిన వ్యక్తి, ప్రాణాలకి తెగించి ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టిన వ్యక్తి. చిత్రహింసలు అనుభవించారు ఆయన. ఖచ్చితంగా ఆయన మీద ఈ రాష్ట్రాన్ని కాపాడిన దాంట్లో ఆయన కూడా భాగస్వామి కనుక ఆయన మీద మనం ఖచ్చితంగా ఆ రెస్పెక్ట్ అనేది చూపించాలండి. అయితే ఈరోజు జరుగుతున్న ఈ సంఘటనలు చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, గతంలో రాజుల కాలంలో రాజులిద్దరు కోటలో ఉంటారు, సైన్యం మాత్రం బీభత్సం కొట్టుకు తెచ్చిపోతారు. నాకు ఈ కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు వెనకాతల నుంచి ఎవరో ఉన్నారు మాస్టర్ మైండ్స్, కానీ ఎదరు మాత్రం సైన్యాన్ని పెట్టి బలి చేసేస్తున్నారు. ఆ బలి అయిపోయే వాళ్ళు ఎక్కువగా ఎస్సీలు మరియు క్రిస్టియన్స్. ఇప్పుడు ఈ మధ్య వచ్చే వార్తల్లో ఫ్రంట్ లైన్లో వాళ్ళనే పెట్టేస్తున్నారు, బ్యాక్ ఎవరో ఉంటున్నారు. అయితే ఆ మాట చెప్పిన వాళ్ళు ఈ మాట కూడా చెప్పాలి. రఘురామరాజు గారు ఆయన ఒక అధికార పార్టీలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దేశ విదేశాల నుంచి పెట్టుబడుల వరద కులిపిస్తూ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారండి వాళ్ళు. కాబట్టి వాళ్ళ కష్టాన్ని ప్రజలు గుర్తించకుండా వైసీపీ ఏదో గొడవలు చేస్తూనే ఉంటుంది. ఎస్సీల మీద దాడి జరిగింది, కులమే ఒక చూపించారు, పలానా చోట ఇలా జరిగింది, అలా జరిగింది అనుకుంటూ వాళ్ళు ఏదో ఒక రకస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ సమయంలో అలాంటి ఒక గొడవలు రేజ్ అయ్యే కానీ, లేకపోతే ఒక అల్లర్లు చెలరేగే విషయాల్లో కానీ అధికార పార్టీ నుంచి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరో దానికి అవకాశం ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది అనిపించిందండి. ఫస్ట్ పాయింట్. త్రిపుల్ గారు ఎవరైనా ఆయన రెచ్చగొడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన జగన్ గారికి ఇచ్చింది మామూలు ఫైట్ కాదు. వైసీపీ వాళ్ళకి ఎప్పుడు గుర్తుంటాడు ఆయన. కాబట్టి ఆయనకి ఎలాగో కోపం త్రిపుల్ గారికి. ఆ కోపం ఎక్కువ కాబట్టి ఆయన రెచ్చగొడితే ఆయన ఇమీడియట్గా బరస్ట్ అయిపోతాడు. తద్వారా మనం ఎల్లరిని ఇంకా పీక్స్కి తీసుకెళ్ళొచ్చని వాళ్ళు ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీతో ఉన్నారనిపిస్తుంది. దానికి త్రిపుల్ గారు పట్టించుకోకుండా వదిలేసి అలాంటి వాటిని వాళ్ళు రెచ్చగొట్టినా సరే ఈయన డిగ్నిఫైడ్గా ఉంటూ ఈయనకున్న హోదాని, లేకపోతే ఆ నియోజకవర్గ అభివృద్ధి మీద ఆయన దృష్టి కేంద్రీకరిస్తే మంచిదేమో అనిపించిందండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది అసలు ఈ గొడవ ఎక్కడ, ఇప్పుడు ఈయన మీద దాడి జరిగింది, గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆకివీడు పెదపేట, ఎస్సీపేట. అది ఎస్సీపేటలో రఘురామరాజు గారు పాత రామాలయం ఒకటి ఉంది, ఆ రామాలయాన్ని నేను బాగు చేస్తానని చెప్పి వెళ్ళారు. అయితే అదేం తప్పు కదండి, రామాలయం ఎక్కడైనా కట్టచ్చు. ఈ భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా, ఏ కులం మధ్య అయినా, ఏ మతం మధ్య అయినా, ఈ భారతదేశ భూభాగంలో ఎక్కడైనా కట్టచ్చు రామాలయం. అట్లేదు, ఎందుకంటే రాజ్యాంగం హక్కు ఇచ్చింది. అయితే ఈయన ఉండి నియోజకవర్గంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి, హిందువులు నివసించే ప్రాంతాలు ఉన్నాయి, రామభక్తులు నివసించే ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఏమైనా ఒకటి రెండు కట్టి మూడోదిగానో నాలుగోదిగానో ఆకివీడు పెదపేటలో కడితే ఓకే, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈయన డైరెక్ట్గానే వెళ్ళి ఆకివీడు పెదపేటలో కడతాను, నేను అక్కడ ఎస్సీలు ఉన్నా ఎవరున్నా సరే నేను కడతానన్నారు. ఓకే. అయితే అక్కడున్న కొద్దిమంది మరి ఆ ఆలయ నిర్మాణాన్ని వాళ్ళు ఎందుకు వ్యతిరేకించారో నాకు అర్థం కాలే. అక్కడున్న క్రిస్టియన్సో దళిత్ ఎవరన్నా ఇప్పుడు ఏదైతే రామాలయం నిర్మాణాన్ని అడ్డుకున్నారని వస్తున్నాయి కదా వార్తలు, వాళ్ళకి పని ఏంటి? అందులో కొంతమంది మాట్లాడుతున్నారు, వీళ్ళెవరూ కూడా నిజమైన క్రిస్టియన్సో నిజమైన దళితులో న్యూట్రల్స్ మాత్రం కాదండి.
అక్కడ రఘురామరాజు గారు పని చేస్తున్నారు, ఆ పనిని అడ్డుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? జగన్ గారికి ఉంది. లేకపోతే ఈయనకి మరొక శత్రువు ఎవరు? పివి సునీల్ గారికి ఉంది. కొంతమందిని రెచ్చగొడతారు వాళ్ళు. రెచ్చగొట్టి ఇక్కడ అందరూ మేము క్రిస్టియన్స్ ఉన్నామండి, ఇక్కడ కట్టొద్దండి అని ఒకరిద్దరు స్టేట్మెంట్లు ఇచ్చారు. నేను వాళ్ళని అడుగుతున్నాను సూటిగా, అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి రామాలయం కట్టొద్దు అనే మాట మీరు మొదలు పెట్టారనుకో, ఈ ఓసీ పేటల్లోనూ బీసీ పేటల్లోనూ అలాగే హిందువుల మధ్యలో ఉన్న చాలా చర్చిలు మూసేయాలనే గొడవలు మొదలు పెడతారు. అది మొదలవుతాయి. ఎందుకు అవుతాయంటే మీ మాటల వల్లే, మీరిచ్చే ఇలాంటి తెలివి తక్కువ స్టేట్మెంట్స్ వల్ల. ఈ భారతదేశం అందరికీ హక్కు ఇచ్చిందని మాట. ఇప్పుడు ఎక్కడో ఓ చర్చ్ ఉందండి, అక్కడ ఎవరో ఎందుకు మన గొల్లపురంలో జరిగింది, ఇక్కడ అంతా హిందువులు ఉన్నాం, చర్చ్ తీసేయండి, గోలాడుతున్నారు ఇల్లు అని చెప్పి గొడవ పెట్టారు. అప్పుడు మనం ఏం అడిగాం? సూటుగా నేను ఆంధ్రప్రదేశ్ క్రైస్తవులను అడుగుతున్నాను, అరే రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చిందండి, ఎక్కడైనా పెట్టుకుంటామని చర్చ్ అని అన్నారు కదా. అంటే రాజ్యాంగం ఓన్లీ క్రిస్టియన్స్కే ఇచ్చిందా హక్కు, హిందువులకి ఇవ్వలేదండి? ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి చర్చ పెట్టుకునే హక్కు మనకి ఎలాగైతే ఉందో, ఎక్కడికైనా వెళ్ళి రామాలయం కట్టుకునే ఆ హక్కు మన హిందూ సోదరులకు కూడా అలాగే ఉంటుంది కదా. అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? మీరు ఒక రామాలయాన్ని అడ్డుకుంటే దాని తీవ్రత ఏంటో పూర్తిగా అంచనా వేయలేకపోతున్నారబ్బా. ఎందుకు చెప్తున్నానంటే, ఆడెవడో కోన్ కేసుగా గొట్టంగాడు ఒకడో, నేను పాస్టర్ అండి, నేను ఎస్ఎస్టీ కేసు ఆడతానండి సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ ఆడికి లెంపకాయలు ఇచ్చి ఇప్పుడు ఎవరెవరున్నారు అలాంటి వాళ్ళు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఫుల్ ఎంక్వైరీ మొదలుపెట్టే పరిస్థితి వస్తుంది, వచ్చిందేమో కూడా. మనం అంటే నిజం చెప్పాలంటే ఎంతలో ఉండవలసిన అంతలో ఉంటే మంచిది కదా. ఎందుకు బలవంతుడు గోక్కోవడం ఎందుకు? ఒకవేళ నిజంగా బలవంతుడు ఆయన తప్పుగా మీ మీదకి వచ్చాడు అనుకో, తిరగబడండి, ఎదిరించండి, శభాష్ అంటారు అందరూని. అంతేగాని మనమే రూల్స్ మాట్లాడతాం, మనమే రాజ్యాంగం కోసం మాట్లాడతాం, సమానత్వం కోసం మాట్లాడతాం, హక్కుల కోసం, మత స్వేచ్ఛ కోసం మాట్లాడతాం. మత స్వేచ్ఛ అంటే ఓన్లీ క్రిస్టియన్స్కి మాత్రమే అనుకుంటున్నాం ఏంటి? నేను ఆగివిడి పెద్దపేటలో ఎవరైతే రామాలయాన్ని వ్యతిరేకించారో వాళ్ళని అడుగుతున్నాను, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అడుగుతున్నాను. ఎందుకండి ఆ గొడవ ఎందుకు? సరే ఆయన ఎందుకు అక్కడే కడదాం అనుకున్నాడో అది కొంచెం కాంట్రవర్సీ నిర్ణయం ఫస్ట్. రెండోది వాళ్ళు అడ్డుకోవటం, అది ఇంకా కాంట్రవర్సీ నిర్ణయం. ఇప్పుడు వాళ్ళు అడ్డుకోవడమే కాదు, ఇప్పుడు ఆయన ఇవాళ శ్రీరామనవమి వెళ్తాడు, ఆయన రామాలయానికి వెళ్తాడు, పూజ చేస్తాడు, దండ వేస్తాడు, కొబ్బరికాయ కొడతాడు, ఇంకోటి ఏదైనా చేస్తాడు, ఏదైనా జరుగుతాయి అక్కడ నిరసన తెలియజేయాల్సిన అవసరం నిజమైన దళితులకి, నిజమైన క్రిస్టియన్స్ అయితే వాళ్ళకు ఉండదు. కానీ నిరసన తెలియజేయడంతో పాటు ఒకవేళ నిరసన తెలియజేశారు అనుకుందాం, ఆయన మీద దాడి చేసేదాకా మేకులో లేకపోతే ఏ మారణాయుధాలు పట్టుకుని వెళ్ళారని ఆయనే చెప్తున్నాడు. ఒకవేళ అది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా నేను ఆ వీడియోలో ఎక్కడ కనపడలేదు కాబట్టి నాకు తెలియదు, కానీ మేకులు కనిపించాయి. ఆ మేకులతో దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఆయన మీద దాడి చేయాల్సిన అవసరం? టు బీ హానెస్ట్ నేను చెప్తున్నానండి, అక్కడ దళితుల్లో ఇంకొకళ్ళనో పిక్చర్లోకి తీసుకొస్తారు ఫ్రంట్ లైన్లోకి. ఇది రఘురామరాజు గారికి దళితులకి సంబంధించిన గొడవ అంటారు. ఇందులోకి కొంతమంది ముసుగు దొంగలు ఎంటర్ అయిపోతారు. ఈ ఎంటర్ అయిపోయిన ముసుగు దొంగలు రఘురామరాజు గారిని ఏదైనా చేసి అది ఆ క్రెడిట్ అక్కడ ఉన్న దళితుల అకౌంట్లోనూ క్రిస్టియన్ అకౌంట్లోనూ వేసేస్తారు. ఎప్పుడైతే రఘురామరాజు గారి మీద ఎవరో ముసుగుగాళ్ళు వచ్చేసి, రఘురామరాజు గారి శత్రువులు ఉన్నారు కదా, జగన్ గారి శత్రువు ఆయనకి, పివి సునీల్ కుమార్ గారి శత్రువు, మరొకడు ఎవడో సూట్ గడు ఒకడు ఉంటాడు, ఆడు మేకప్ మ్యాన్ గాడు ఆడు, ఇలాంటి వాళ్ళు ఎవరినన్నా అలా వాళ్ళ చెంచాలు ఉన్నారు కొంతమంది, ఆ చెంచాలతో ఈ దళితుల్లోకి దూరిపోయే వాళ్ళు ఆయన ఏమైనా చేశారంటే, ఆయన మీద ఏదైనా దాడి జరిగిందంటే ఇది హిందూ క్రిస్టియన్ గొడవగా మారిపోద్ది. మారిపోయిన తర్వాత అమాయకులైన ప్రజలు చాలా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.